ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోష్పతి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెం తోటి మేము ముందుకు వచ్చేసానండి. అందరూ ఇంటి దగ్గరే ఉంటున్నారు, అందులోనూ వర్షాకాలం, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. అలా అనిపించినప్పుడు ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా ఈ స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. జస్ట్ పల్లీలు అలాగే మరమరాలు ఉంటే చాలండి, టేస్టీ ఈవినింగ్ స్నాక్ అనేది మనకు రెడీ అయిపోతుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. అదే కాకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాము. అయిందండి, నేను 2 ఎండుమిరపకాయలు ఇలా విరుచుకొని వేసుకున్నాను. ఇందులో కొంచెం పోపు గింజలు కూడా యాడ్ చేసుకుందాము. నేను మినప్పప్పు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకున్నానండి. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు పల్లీలు కూడా యాడ్ చేసుకుందాము. 2 మినిట్స్ ఇవన్నీ వేగిపోయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. ఇవన్నీ నీట్గా కలుపుకోవాలండి. మనం తీసి పెట్టుకున్న బొరుగులు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని నీట్గా ఒకసారి కలిపేసుకోండి, మొత్తం అంతా పట్టేటట్టు. ఇలా మొత్తం అంతా కలిసిపోయేలాగా నీట్గా కలుపుకున్నానండి. వీటిని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు టేస్ట్కి సరిపోయేటట్లు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చేసుకొని టాస్ చేసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల ఈవెన్గా మొత్తం అంతా కూడా మనకి సాల్ట్ అనేది పడుతుంది. మరమరాలు అనేవి నీట్గా ఫ్రై అయిపోయినాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 1 మినిట్ అలా ఉండనిచ్చి తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలి. ముందే కారం యాడ్ చేసుకుంటే కారం అంతా కూడా నల్లగా అయిపోతుంది, అలాగే మరమరాలు కూడా మాడిపోతాయండి. కారం యాడ్ చేసుకుంటున్నానండి. మనకు టేస్ట్కి సరిపోయేటట్టు వేసుకోవచ్చు. లేదు మాకు కారం యాడ్ చేసుకోవడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు పోపులోనే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి టాస్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. చూసారు కదా ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇంట్లో ఉండే వాటితో ఈజీగా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.